Daily. Taste the Daily. ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ సంచలన ప్రకటన చేశారు. జూబ్లీస్ లో ఎన్నికల ప్రచారం ముగిసినా ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల నియమావళి ప్రకారం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారం చేయకూడదు. అయితే ప్రచారం ముగిసినప్పటికీ అభ్యర్థి తనతో పాటు తనకు దగ్గరగా ఉన్న 4 వ్యక్తులతో ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చన్నారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ సంచలన ప్రకటన చేశారు. జూబ్లీస్ లో ఎన్నికల ప్రచారం ముగిసినా ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల నియమావళి ప్రకారం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారం చేయకూడదు. అయితే ప్రచారం ముగిసినప్పటికీ అభ్యర్థి తనతో పాటు తనకు దగ్గరగా ఉన్న 4 వ్యక్తులతో ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చన్నారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. ఇంకా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ సంచలన ప్రకటన చేశారు. జూబ్లీస్ లో ఎన్నికల ప్రచారం ముగిసినా ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల నియమావళి ప్రకారం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారం చేయకూడదు. అయితే ప్రచారం ముగిసినప్పటికీ అభ్యర్థి తనతో పాటు తన దగ్గరగా ఉన్న 4 ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చన్నారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగిసినటువంటి నేపథ్యంలో ఈ సాయంత్రం 6 తర్వాత గాని రేపు గాని ఎవరు కూడా బయట వివిధ రకాల రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గాని బయట ప్రచారం గాని మైకులు గాని ఇవన్నీ కూడా ఏవి కూడా నిషేధం. పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం గాని అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిబంధనల అనుగుణంగా రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అయితే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నారు. ఆయన కాసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తూ 1-2 సడలింపులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ప్రచారం ముగిసినప్పటికీ కూడా అభ్యర్థి తనతో పాటు తన దగ్గరగా ఉన్నటువంటి 4 వ్యక్తులతో ఇంటికి వెళ్లి ప్రచారం చేసుకోవచ్చు అన్నటువంటి నిబంధనను ఒకటి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే కంప్లీట్ అయినప్పటికి కూడా తన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పోటీ చేసేటువంటి అభ్యర్థి ఆయనతో పాటు మరొక 3 తీసుకెళ్లి ప్రచారం కూడా చేసుకోవచ్చు ఇంటింటికి వెళ్లి అనేటువంటి నిబంధనను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ చెప్పడం అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మనం చూడాలి. ఎందుకంటే వాస్తవానికి ఇంటింటికి వెళ్ళడము అంటే వాస్తవానికి ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా డబ్బులు పంచే కార్యక్రమంలో భాగంగానో లేదంటే గిఫ్ట్లు ఇవ్వడము ఇట్లాంటి కారణంగానే ఇంటింటికి వెళ్తారనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రచారం ఒక్కసారి ముగిసిందంటే ఎవరు కూడా ఆ ఏరియాకి పోవడానికి ఉండదు. కానీ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ చాలా స్ట్రైట్ గా చెప్పారు. అభ్యర్థితో పాటు 4 వ్యక్తులు వెళ్లి కూడా ఇంటికి వెళ్లి ప్రచారం చేసుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా వెళ్ళని ఏరియాలు కావచ్చు, వెళ్ళినటువంటి ఏరియాలో మరొకసారి పోయి ప్రచారం చేసుకోవడం కానీ ఇలాంటి ఒక వెసులుబాటుని ఆర్వి కర్ణన్ చెప్పడం అనేది ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా చూడాలి. మొత్తానికి 11వ తేదీ నాడు పోలింగ్ జరగబోతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోని 7 డివిజన్లకు మొత్తం కూడా ఓటర్లందరూ కూడా దాదాపు 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం 407 పోలింగ్ స్టేషన్లు ఇప్పటికే ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కూడా చేసింది. పోలింగ్ విధుల్లో ఉన్నటువంటి దాదాపు 2,060 మంది సిబ్బంది కూడా నియమం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి రేపు మధ్యాహ్నం తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అక్కడి నుంచి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కు అక్కడి నుంచి సిబ్బంది అంతా తరలి వెళ్తారు. సాయంత్రం కూడా మొత్తం సాయంత్రం తర్వాత కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్స్ లో వాళ్ళు రాత్రి అక్కడే బస చేస్తారు. మార్నింగ్ 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. మొత్తానికి భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. పారామిలిటరీ బలగాలను మోహరించారు. 222 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గుర్తించారు. సెన్సిటివ్ ఏరియాలని అక్కడ
ప్రత్యేకించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగకుండా 144 సెక్షన్ కూడా ఏరియాలు చూశారు. ఇప్పటికే 50,000 దాటితే పట్టుకోవడానికి వీలుగా కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ పరిధిలో కూడా నిబంధనలు అమలవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా ఒకేదైతే ప్రధానంగా 3 ప్రధాన రాజకీయ పార్టీలు కావచ్చు, మిగతా 50 మందికి పైగా ఇండిపెండెంట్లు కావచ్చు పోటీలో ఉండడం, గడిచిన 30-35 రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు కానీ, లోకల్లో ఉన్నటువంటి పార్టీ కానీ, అన్ని పార్టీలు కూడా బీఆర్ఎస్ కానీ, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీలు ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే అన్ని రకాల ప్రచారాలు నిర్వహించారు. ఇక ప్రచారం మొత్తం కూడా ముగిసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. 6 లోపు ఇదంతా కూడా అయిపోయింది. 6 తర్వాత ఎవరు కూడా మైక్ సప్పులు ఉండవు, ర్యాలీలు లేవు, స్కూటర్ ర్యాలీలు ఉండవు, ఎక్కడ గుమిగూడు ఉండడానికి వీలు లేదు. ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆర్వి కర్నల్ మాత్రం ఒక వెసులుబాటు అయితే కల్పించారు. 4 వ్యక్తులు వెళ్లి ఎలాంటి అంటే ప్రలోభ పెట్టేటువంటి వస్తువులు ఏవి వాళ్ళ చేతుల్లో లేకుండా, అంటే ఎట్లాంటి డబ్బు కావచ్చు, లేదంటే గిఫ్ట్ రూపంగా కావచ్చు, ఇంకే రకమైనవి కూడా వాళ్ళ చేతుల్లో లేకుండా వెళ్లి డోర్ టచ్ చేసి ఒకసారి ప్రచారం చేసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఎన్నికల ప్రచారం అయితే పూర్తి స్థాయిలో అయిపోయింది. ఇక రేపు మొత్తం కూడా ఓటర్లు అందరూ ఆలోచించుకోవాల్సిన టైం. అదే సమయంలో అధికారులు పోలింగ్ స్టేషన్లకు వెళ్లి మొత్తం ఏదైతే సామాగ్రి ఉందో పోలింగ్ బూత్ లకు చేరాల్సినటువంటి టైం రేపు ఉంటుంది. అదేవిధంగా ఓటర్లు కూడా ఇప్పటిదాకా చేసినటువంటి ప్రచారాన్ని ఆలోచించుకొని ఎల్లుండి మార్నింగ్ ఓటు వేయడానికి అనువైనటువంటి టైం గా మనం చూస్తాం. ఈ సాయంత్రం నుంచి ఎల్లుండి మార్నింగ్ వరకు కూడా మొత్తానికి పకడ్బందీగా అటు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అన్ని రకాల నిబంధనలకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. బట్ ఎట్టకేలకు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయితే ముగిసిన నేపథ్యంలో 11వ తేదీ నాడు సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తానికి 53 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మనకు 14వ తేదీ నాడు గెలిచే అవకాశం అయితే ఉంది. కేవలం మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఈ ఉప ఎన్నిక రావడానికి కారణమైంది. ఈ కారణం వల్ల వాళ్ళ కుటుంబం నుంచి మాగంటి సునీత పోటీ చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి లంకాల దీపక్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రధాన రాజకీయ పార్టీల విషయాన్ని ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో మిగతా రాజకీయ పార్టీలు కానీ, ఇండిపెండెంట్లు కానీ వాళ్ళ గుర్తులకు అనుగుణంగా వాళ్ళు ప్రచారం నిర్వహించారు. 11వ తేదీ నాడు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళ భవితవ్యం తేలే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేంద్ర, అంటే ఎన్నికల సమయం కేవలం ఇంకా 48 గంటలు మాత్రమే మిగిలి ఉంది. అంటే ఇంటింటి ప్రచారం ఎన్నింటి వరకు చేసుకోవచ్చు? ఇక్కడ వాస్తవానికి గతంలో ఉన్నటువంటి నిబంధన కానీ ఎప్పుడైనా కూడా మైక్ సప్పులు కానీ, ప్రచారం చేసుకోవడం కానీ, గుమ్మిగూడడం కానీ, డబ్బు పంపిణీ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇప్పుడు నిషేధం. కనుక అంటే ముందు డబ్బు పంపిణీ ఎప్పుడైనా నిషేధమే. అదే సమయంలో ఇప్పుడు సాయంత్రం 5-6 తర్వాత కూడా ప్రచారం చేసుకోవచ్చు అన్నటువంటి ఏదైతే చెప్పారో అది రేపు సాయంత్రం వరకు కూడా ఆ 4 వ్యక్తులు వెళ్లి తిరిగి ఓటర్లను కలవచ్చు అనేది కర్ణన్ చెప్తున్నటువంటి మాట. కానీ దాంట్లో ఖచ్చితంగా ఇది ప్రలోభ పెట్టే విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక ఆరోపణ కూడా ఉంటుంది. ఎందుకంటే 4 వ్యక్తులు వెళ్లి ఆ ఓటరు కాని వ్యక్తులు బయటించి రావాలని కూడా లేదు. ఇక్కడ నిబంధన మనం చూసిన అవసరం ఉంది. వాస్తవానికి పోటీ చేసే అభ్యర్థి కూడా ఆ ప్రాంతం వ్యక్తి కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కనుక బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పక్క ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యంగా ఈవెన్ బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అన్ని ఏరియాల నుంచి వచ్చి తిష్ట వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ స్థలాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే అక్కడ ఉన్నారు. అయితే కర్నల్ చెప్పినటువంటి మాట ఏంటంటే సాయంత్రం 5-6 తర్వాత ముగిసినటువంటి ఏదైతే ఉందో దాని తర్వాత కూడా వెళ్లి వాళ్ళు డోర్ క్యాంపెయిన్ చేయొచ్చు, ఎలాంటి ప్రలోభ పెట్టకుండా అనేది ఆయన వాదనగా ఉంది. బట్ అది రేపు మధ్యాహ్నం వరకు కూడా వెళ్లే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. రైట్, థాంక్యూ నరేందర్.